ఎవరు చెప్పారండి ఇంట్లో అమ్మాయిలు మమ్మీకి హెల్ప్ చేస్తారని? తండ్రి గారాబం వల్ల తల్లుల నెత్తికెక్కి కూర్చుంటున్నారు. మీరేమైనా అనుకోండి అబ్బా, తల్లులకు మాత్రం హెల్ప్ చేసేది కొడుకులు మాత్రమే. అది ఎందుకో చివర్లో చెప్తాను. హెల్త్ బాగాలేదు కదా అని కొబ్బరి నీళ్ళు కొందామని వెళ్తుంటే మమ్మీ నువ్వు ఉండు నేను తీసుకొస్తానని వెళ్ళాడు మా సుపుత్రుడు. సరే వెళ్ళనైతే వెళ్ళాడు కదా, వీడి పనితనం ఏంటో చూద్దామని నేను కూడా వెనకే వెళ్ళాను. వీడి చేతికి నేను 150 రూపీస్ ఇచ్చాను. ముందుగానే వీడు డబ్బులు ఇవ్వడం చూసి అనుమానం వచ్చి వాడి వెనకే వచ్చాను. నేను తెస్తానన్నాను కదా, మళ్ళీ మీరెందుకు వచ్చారని మమ్మల్ని అడుగుతున్నాడు. ఒరే నాన్న, మనం ఏదైనా ఐటెం తీసుకునేటప్పుడు అది ఎంత అయ్యిందో ఆ ఐటెం తీసుకున్నాక కౌంట్ చేసి మనం డబ్బులు ఇవ్వాలి, ముందుగానే ఇవ్వద్దని నేను చెప్పాను. 150 రూపీస్ ఇచ్చినావా? నీకు రిటర్న్ ఎంత ఇచ్చాను? కొడుకు గురించి చివర్లో చెబుతానన్నాను. ఏం లేదండి, ఈ రోజు నాకు మార్నింగ్ అస్సలు హెల్త్ పైగా వీళ్ళకి స్కూల్లో మూవీ ప్రోగ్రామ్ ఉందంట, దానికోసం స్నాక్స్ కావాలని నిన్నటి నుండి అడుగుతున్నారు. నాకు బాగాలేదని మార్నింగ్ మా బాబాయ్ ఈ పాప్కార్న్ రెడీ చేశాడు. ఇవి మూవీకి స్నాక్స్ అంట. మార్నింగ్ టిఫిన్ కి వాళ్ళ డాడీ చేస్తానన్నా కూడా తనే ఇప్పి రెడీ చేసి వాళ్ళ చెల్లికి కూడా తినిపించి బ్యాగ్ రెడీ చేసుకొని వెళ్ళాడు. ఇక మా మేడం గారికి స్నానం చేసి జడలేసుకోవడంతో సరిపోయింది.